గోల్కొండ బోనాల జాతర ఘనంగా జరుగుతోంది. అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. ఇవాళ 4వ గురువారం 7వ పూజ కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఎల్లమ్మ మహంకాళి తల్లికి బోనాలు, ఒడిబియ్యం, చీర, సారె, శాఖం సమర్పిస్తున్నారు. కోట ప్రాంగణంలో బోనాలు తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తున్నారు. గోల్కొండ బోనాల జాతరపై మరిన్ని వివరాలు కల్పన అందిస్తారు. ఆషాఢ మాస బోనాలు నగరంలో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఇక గోల్కొండ కోటలో మొదటి బోనం అయితే ఏ విధంగా జరిగిందో అదే విధంగా దాదాపు ప్రతి ఆదివారం గురువారం కూడా అంతే వైభవంగా జరుగుతూ ఉంటుంది. నగర నలుమూలల నుంచి వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉంటారు. ఇక ప్రత్యేకించి చెప్పాలంటే ఎక్కడ లేని ఆచార వ్యవహారాలన్నీ కూడా మన గోల్కొండ కోట జగదంబిక అమ్మవారి దగ్గర ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమ్మవారికి సంబంధించి బోనం అంతా కూడా ఇక్కడే వచ్చి అమ్మవారి ప్రాంగణంలో చేస్తూ ఉంటారు. ఒక్కసారి కూడా మనం చూసుకోవచ్చు. ప్రజెంట్ నేను గోల్కొండ కోట వద్ద ఉన్నాను. ఒక్కసారి కూడా మన ప్రాంగణంలో చూసుకోవచ్చు. అమ్మవారి ఆలయం ప్రాంగణంలోనే ఇక్కడే అమ్మవారికి సంబంధించి బోనాలన్నీ కూడా తయారు చేస్తూ ఉంటారు. దాంతోపాటు అమ్మవారికి సంబంధించి బోనం కూడా కుదియడం జరిగింది. జగదాంబిక అమ్మవారు, మహంకాళిక అమ్మవారు ఇద్దరు అమ్మవార్లు ఉంటారు. ఇద్దరు అమ్మవార్లకు సంబంధించి కూడా 2 బోనాలు చేయడం జరిగింది. మరి మనతో పాటు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు, దాంతోపాటు ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారో తెలుసుకుందాం. అమ్మ చెప్పండి అమ్మ, మీ పేరు? కౌసల్య. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ లంగరూరు నుంచి. సో బోనాల జాతర ప్రతి సంవత్సరం ఏ విధంగా జరుపుకుంటారు? ఈ సంవత్సరం ఎట్లా ఉంది? ఎన్ని సంవత్సరాల నుంచి బోనాలు చేస్తున్నారు? ఇక్కడనే ఉంటాం గోల్కొండలో. మా అత్తగారులు అక్కడనే చేస్తాం. ఎక్కువ మా మరిది వాళ్ళు చేస్తారు. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? మేము ఏండ్లు అయిపోయాయి, ఇప్పుడు చాలా ఉంటాయి. సో ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా, ప్రతి ఏటా అమ్మవారికి బోనాలు చేయడం కావచ్చు, అమ్మవారికి సమర్పించడం కావచ్చు, ఎట్లా ఉంటుంది? మంచిగా అనిపిస్తుంది. 4 రోజులు అయితే కదా, బాగుంటుంది. ఓకే. సో ఈ రోజు ఎన్ని గంటలకు వచ్చారు? అమ్మవారికి సంబంధించి బోనం చేశారు కదా, ఏమేమి చేశారు బోనాలలో? అన్నం, బెల్లం, పెరుగు. ఓకే అమ్మ. సో ఈ రోజు ప్రత్యేకించి ఎలా ఉంటుంది అమ్మవారికి సంబంధించి? ఇక్కడనే బోనాలు తయారు చేస్తుంటారా? ప్రతి సంవత్సరం ఇంటి దగ్గర చేసుకొని వస్తారా? మా మన్మని వెనకెళ్ళి తీస్తున్నాము, అందుకని ఇక్కడే చేసి ఇంటికెళ్ళి తీద్దామని. ఓకే అమ్మ. సో మీరు చెప్పండి, సో ఎట్లా ఉంటుంది బోనాల జాతర అనేది? గోల్కొండ జాతరలో దాదాపు 9 వారాల పాటు జరుగుతూ ఉంటుంది. నెల రోజులు మొత్తం బోనాలు సందడే ఉంటుంది. సో ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? చాలా హ్యాపీగా ఉంటుంది. మేము ఎవ్రీ సండే వస్తాం ఇక్కడికి. ఇక్కడ మా ఆంటీ వాళ్ళ అత్తయ్య వాళ్ళు ఇక్కడే కాబట్టి మేము అందరం ఫ్యామిలీతో కలిసి వస్తాము. చాలా మంచిగా అనిపిస్తుంది. మా కులదేవత కూడా ఎల్లమ్మనే. మేము ఎల్లమ్మకే ఎప్పుడు సమర్పిస్తుంటాం. బోనం కానీ, మా పిల్ల ఎంటికలు కానీ, ఒడిబియ్యాలు కానీ అన్నీ చేస్తూ ఉంటాం. ఓకేమ్మా. సో ఈ రోజుకి సంబంధించి కావచ్చు, బోనాలు తయారు చేయడానికి ఎంత సమయం పట్టింది? అంతపాటు బోనాలు కుదియడం కావచ్చు. ఇప్పుడు ఒక 1/2 అవర్ అయింది మేము పూజిస్తున్నాము. 1/2 అవర్ అయింది. 1/2 అవర్ నుండి బోనాలే చేస్తున్నాం. ఓకే. సో బోనాలు దాదాపు అంటే కోట మీదకి వెళ్తూ ఉంటారు, ఇక్కడ పుట్ట దగ్గరనే సమర్పిస్తూ ఉంటారా? లేదు, కోట మీదకి వెళ్ళి పైన అమ్మవారికి సమర్పిస్తాం మేము. ఎంత సమయం పడుతుంది మరి కోట మీదకి వెళ్ళడానికి? చాలా మెట్లు ఉంటాయి కదా. టైం పడుతుంది, ఒక 1.5 అవర్ మినిమం పడుతుంది. ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం కావచ్చు, అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? కోరిన కోరికలు నెరవేరుతుంటాయా ఇక్కడ? అవుతుంటాయి మోస్ట్లీ. నేను అనుకున్నదైతే అయ్యింది. ఒక కొంచెం లేట్ అయినా కానీ నాకు అనుకున్నదైతే వచ్చింది అనమాట. వనభోజనాలు అంటున్నారు, ఇక్కడే వంట వార్పు అంటున్నారు. మరి అమ్మవారికి సంబంధించి ఈ రోజు ఏం చేస్తున్నారు? మరి ఏమేమి చేసుకుంటున్నారు? ఏ రోజు మోస్ట్లీ మీకు తెలిసింది ఏం లేదు, నాన్ వెజ్ ప్రిపేర్ చేస్తాము. మటన్, చికెన్, పూరీలు, బగారన్నము. ఈరోజు గురువారం అయినా చేసుకుంటాము. ఓకే. సో ఇక్కడే మరి అమ్మవారికి సంబంధించి మొక్కులు కావచ్చు, ఏదైతే చెప్తున్నారో మటన్, చికెన్ అంటున్నారు కదా, అమ్మవారికి సంబంధించి ఇక్కడే అమ్మవారికి సమర్పించి చేస్తూ ఉంటారా వంట? సమర్పించి చేస్తున్నాం. మేము కోళ్ళని తెచ్చుకున్నాము. అవి సమర్పించిన తర్వాత కట్ చేసుకొని వండుకొని తింటాం. సో ఎట్లా ఉంటుంది మరి? దాదాపు అంటే ప్రతి వారం కావచ్చు, ఆదివారం మొదటి బోనం దగ్గర నుంచి ఆదివారం, గురువారం ప్రతి 9 రోజుల పాటు బోనాలు ఉంటాయి కదా. సో మీరు ప్రత్యేకించి ఈ రోజు అంటే ఈ రోజు ఎందుకు వచ్చారు? మొదటి రోజు కావచ్చు, ఇంకా వేరే ఆదివారం, సో అట్లా సండేస్ వస్తున్నాము. ఇంకా ఈ రోజు కుదిరింది, మేము ఈ రోజు వచ్చాము. సో ఈ రోజు ఎట్లా ఉంది మరి రద్దీ? ఇక్కడ ఈ రోజు రద్దీ కావచ్చు అమ్మవారి ఇక్కడ? ఈ రోజు కొంచెం రష్ తక్కువనే ఉంది. సండే అయితే పిల్లలతో ఇబ్బంది కదా, చాలా ఎక్కువ ఉంటుంది సండే. మాకు చిన్న పిల్లలు ఉన్నారనమాట. అయితే ఇక మేము ఈ రోజు గురువారం కొంచెం రష్ తక్కువ ఉంటుంది అని చెప్పేసి మేము ఈ రోజు వచ్చాం.
సో చూస్తూ ఉండగా అమ్మవారికి సంబంధించి బోనాల జాతర అయితే ఘనంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు నగర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడే అమ్మవారి ప్రాంగణంలో అమ్మవారికి సంబంధించి బోనాలు చేస్తూ ఉంటారు. ఇక్కడే వనభోజనాల్లాగా వంటలన్నీ వండుకొని అమ్మవారి ప్రాంగణంలోనే అమ్మవారి కృపా కటాక్షం పొందేలాగా ఇక్కడే అమ్మవారి త్రిద ప్రసాదాలు కావచ్చు, వాళ్ళు వండుకున్న భోజనాలు కావచ్చు అన్ని ఇక్కడే చేసి ఇంటికి వెళ్తున్న సిచ్యువేషన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ రోజు గురువారం వర్కింగ్ డే అవడంతో కాస్త రద్దీ తక్కువగా ఉన్నా కానీ చాలా వరకు వచ్చి అమ్మవారికి అయితే బోనాలు సమర్పిస్తున్నారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ హర్షతో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.